హే హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఏటుకూరి విరాట్ ఎంటర్టైన్మెంట్ బ్లాగింగ్ ఛానల్. ఈరోజు నేను పెసరట్టు విత్ కొబ్బరి చట్నీ రెసిపీ చూపిస్తున్నాను, రెండు ఇందులోనే. అండ్ ఫస్ట్ 2 కప్పులు పెసరపప్పుకి 1 కప్ రైస్ తీసేసుకున్నాను. నేను 1 కప్ రైస్ తీసేసుకుని తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూను మెంతులు వేసాను, టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. పచ్చిశనగపప్పు కూడా ఒక 1.5 స్పూన్ వేసాను. చక్కగా 1 టైం కడిగి నానబెట్టుకోవాలి నైట్ అంతా. ఎందుకంటే 1 టైం ఎందుకు కడిగానంటే పొద్దునకంతా పుల్లటి వాసన రాకుండా ఉంటుంది. అండ్ మార్నింగ్ కూడా శుభ్రంగా కడిగేసుకొని ఒక 2 టైమ్స్ మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం అన్నం కూడా వేసాను. అన్నం ఎందుకు వేసానంటే కలర్ కోసం, దోశ మెత్తదనంగా వచ్చింది. అండ్ చక్కగా ఇదిగో మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా. ఇది కొబ్బరి చట్నీ కోసం ఒక 10 లేదా 5-6 పచ్చిమిర్చి, మంట ఉంటే ఎక్కువ తీసేసుకొని వాటిని చక్కగా ఫ్రై చేశాను. కొన్ని పల్లీలు, కొన్ని పుట్నాలు వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి, పుట్నాలు కలిపి, ఇదేంటంటే నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను, దాని మీద పీల్ తీసేసాను. మొత్తం కలిపేసి కొంచెం చింతపండు, సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను చక్కగా ఫైన్గా. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. పోపుకి ఏంటంటే ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసి చట్నీలో కలిపేసుకోవాలి. పెంకు హీట్ చేసుకొని దాని మీద ఉల్లిపాయతో రుద్దేసి దోశ వేసేసుకొని దానిలోకి ఫస్ట్ జీలకర్ర వేసేసాను. జీలకర్ర తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని దోశ చక్కగా రెడ్గా కాలనిచ్చాలి. ఆయిల్ వేసేసుకొని దీన్ని 2 టైమ్స్ టర్న్ చేసేసి కాల్చాల్సిన అవసరం లేదు. 1 సైడ్ కాల్చితే సరిపోతుంది. చక్కగా క్రిస్పీగా మంచిగా వస్తుంది దోశ. చక్కగా కాలింది. దీన్ని కొబ్బరి చట్నీతోటి విత్ కరివేపాకు, కారపొడితోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్.